హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గ్రూప్ 4కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వేకెన్సీస్కి సంబంధించి ఇంతకుముందు వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు చేసి ప్రజెంట్ హారిజంటల్ ప్రకారం అయితే రివైజ్డ్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్టికల్ను రద్దు చేసి హారిజంటల్ ప్రకారమే రిక్రూట్మెంట్ జరపాలని తీర్పు ఇవ్వడంతో హారిజంటల్ ప్రకారం రివైజ్డ్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వర్టికల్ ప్రకారం ఓసీలో జనరల్ ఉమెన్ అని, అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా జనరల్ ఉమెన్ అనేసి, బీసీఏ అలాగే ఎస్సీ ఎస్టీ ప్రతి దాంట్లో ఉమెన్కి అనేది సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది వర్టికల్లో. ప్రజెంట్ ఈ హారిజంటల్లో ఉమెన్ అనేది కంప్లీట్గా తొలగించడం జరిగింది. ఓన్లీ ప్రతిదీ జనరల్లోనే చూపించడం జరుగుతుంది, ఉమెన్ తొలగించడం జరిగింది. ఇంతకుముందు వర్టికల్ ప్రకారం ఉమెన్స్కి 33% కన్నా ఎక్కువగా పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఈ హారిజంటల్ ప్రకారం ఉమెన్స్కి ఓన్లీ 33%, ఫిక్స్డ్గా 33% వచ్చేటట్లే ఉంటుంది. ఇక్కడ మనం ప్రతి పోస్ట్ కోడ్ వైజ్గా మనం రిజర్వేషన్ అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఓసీ చూడండి, హైదరాబాద్లో 12 పోస్టులు ఉన్నాయి, అంటే ఇవన్నీ జనరల్లోనే. ఈ జనరల్లో ఉమెన్కి 33% ఫిక్స్డ్గా ఉంటుంది. 33 అంటే 12/3 అంటే 4 పోస్టులు. లేడీస్కి 4 పోస్టులు అయితే ఫిక్స్డ్, వాళ్ళకి 33% ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పోస్టు 2 పోస్టులు ఇలాంటివి ఉన్నాయి చూడండి, ఇవి జనరల్లోనే ఉంటాయి. ఉమెన్తో పాటు మెన్ కూడా దీనికి పోటీ చేయొచ్చు, అంతేగాని ఇది ఎవరికి ఫిక్స్డ్గా ఎవరికి అనేది ఉండదు. ఇప్పుడు 12 పోస్టులో 4 పోస్టులు ఈ విధంగా వెళ్తాయి. ఈ విధంగా ప్రతి పోస్ట్ కోడ్కి చెక్ చేసుకోవాలి ఉమెన్కి ఎన్ని పోస్టులు వెళ్తున్నాయి అనేసి. ఓవరాల్గా ప్రతి 99 పోస్ట్ కోడ్లు ఉన్నాయి. ఈ ఓవరాల్గా చెక్ చేసుకొని ఒక 100 వస్తే ఉమెన్కి 33 వస్తాయని ఆ విధంగా చెక్ చేసుకోకూడదు. పోస్ట్ కోడ్ వైజ్గానే చెక్ చేసుకోవాలి. ఒక పోస్ట్ ఉంటే అది జనరల్లోనే ఉంటుంది, అంటే ఉమెన్ అయినా మెన్ అయినా దానికి అప్లై. ఇక గ్రూప్ 4కి సంబంధించి హారిజంటల్ వైజ్గా రివైజ్డ్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రూప్ 4 రిజల్ట్కి సంబంధించి ఈ ఎలక్షన్ కోడ్తో ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జామ్ జరిగిపోయింది కాబట్టి దీనికి రిజల్ట్కి ఎలాంటి ఎలక్షన్ కోడ్ అడ్డు రాదు. కావున ఈ రివైజ్డ్ వేకెన్సీ ఇవ్వడం వల్ల నెక్స్ట్ 1 వీక్లో 1:2 లిస్టుకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా సర్టిఫికేట్ రెడీ చేసుకోకపోతే సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో 1:3 కూడా పిలిచే అవకాశాలు ఉంటాయి. కావున ఎక్కువ మట్టుగా ఇప్పుడు మన డిస్టిక్లో ఉన్న పోస్ట్ కోడ్లు చూసుకొని మనకు వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళందరూ 1:3 వరకు అయితే మ్యాక్సిమం అందరూ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.